హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బెజవాడ పిల్ల. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కూడా చిటికేసలో చేసేస్తారు. అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, అటుకులు, జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల్ని నేను పంచదారలో వేసి మిక్సీ పట్టానండి మెత్తగా. అలాగే కిస్మిస్, పాలు, ఇంకా నెయ్యి. కావలసిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. ఇప్పుడు తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడెక్కాక ఇక్కడ నేను క్వాంటిటీస్ అన్నీ కప్స్తో తీసుకుంటున్నానండి. 1 కప్ అటుకులకి 2 కప్పుల పాలు అనేది మీరు యాడ్ చేసుకోవాలి. అటుకులన్నీ రెడ్డిష్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. పాలు కొంచెం బాయిల్ అవుతూ ఉండగా పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. మీరు అటుకులు, పాలు ఏ కప్తో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో కప్పుడు పంచదార అనేది తీసుకోవాలండి. కరెక్ట్ కొలత సరిపోతుంది మీకు. పంచదార బాగా కరిగిన తర్వాత ఇంకో పాన్ పెట్టుకుని ఆ పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, బాదం అన్నీ చాప్ చేసుకొని ముక్కలన్నీ ఈ నెయ్యిలో వేసుకోవాలండి. ఈ వేసిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత వీటినన్నిటిని మనం ఏదైతే అటుకులు, పాలు, పంచదార ఉడుకుతుందో దాంట్లో ఫైనల్గా కొంచెం ఇలాచీ పొడి, ఈ వేయించిన కిస్మిస్, బాదం, జీడిపప్పు అనేది వేసేసి తిప్పేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు బెజవాడ పిల్ల. మర్చిపోవద్దే.